అవును సార్, ఇదే సార్, ఇదే కట్ అయిపోయింది అంతా కాలు ప్లాస్టిక్ అది అయిపోయి మిషన్ దొరకలేదు సార్, ఒకటి వస్తుంది రాలేదు ఆయన కంట్రాక్టర్ ఫారూక్ సార్ కొంచెం సార్ వైట్ షీట్ సార్ మీరు కొంచెం ఇచ్చారు డ్యామేజ్ కాదు ఖచ్చితంగా డ్యామేజ్ ఫ్లోయింగ్ కూడా కరెక్ట్ మొన్న గొడవైంది సార్ 3 ట్రీస్ ఉన్నాయి 1 2 and 3 గొడవ చేస్తున్నారు లాస్ట్ మున్సిపల్ పీపుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కటింగ్ ఉంటాయి అన్ని పని ప్రోగ్రామ్తో కాదు ఎక్కడ డైలీ సార్ నిన్నాక మొన్న తీసిరు సార్ కథ నిండిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ట్రాక్టర్ వెళ్ళిపోయింది. కష్టమవుతుంది సార్. వాళ్ళు కూడా ఎంతంటే తీసుకోవాలి 2-3 రోజులకు వస్తారా? 2-3 రోజులకు వస్తే నిండిపోతుంది సార్. తీసి సార్ అదే అంటున్నాం. అదే రిక్వెస్ట్ మేము అడిగేది. తీసుకోపోతారు సార్. వాళ్ళకి ఏం లేదు. ఎస్సీ గారికి ఇవ్వమని 100 సార్లు చెప్తాను. ఫైల్ తీసుకుపోయి సార్కి ఇచ్చేయండి. వాళ్ళు మెకానిక్ ఇస్తారు, ఏఈకి ఇస్తారు, మీకు ఎందుకయ్యా? సార్ సంతకం కాగానే ఎస్సీ గారికి ఇచ్చేయండి, ఎస్సీ గారు చూసుకుంటారు. రిపేర్ ఉంటే నా దగ్గర డ్రైవర్ రండి, ఏసీకి రాసేస్తాను. సరే వాళ్ళకి వీళ్ళకి నువ్వు పర్సనల్గా నువ్వు ఈ హైట్ ఉంటుంది సార్. వాళ్ళ పరిస్థితి అయితే చెప్పడానికి లేదు. వెహికల్ మాట్లాడుతుంది.
రోడ్ ఫార్మేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంటి రావాలంటే అట్లా తిరిగి వస్తున్నారు. అట్లా తిరిగి వస్తున్నారు. అది చేసేది ఇక్కడ వస్తే అది ఇక్కడ పోయమంటే అయిపోయింది. పట్టాలు వచ్చి అర్బన్ ఉన్నాయి, ఓట్లు డెవలప్మెంట్ వచ్చి ఇటు గ్రామ పంచాయతీ. మెయిన్ డ్రైన్స్ అది ప్లాన్ పరంగా పెట్టి పెట్టాను, సాయం చేపిస్తారు. ఇది పెట్టించేద్దాం ఎందుకంటే ఖాళీగా ఈ సైడ్ ఇంటర్నల్ తర్వాత సెల్ఫ్ కట్టుకునే గవర్నమెంట్ కట్టింది కాదు. కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. వాటర్ ఒకటి డ్రైనేజ్ 33,000 క్రాస్ సార్. అప్పుడు వాళ్ళు చూపించాలి హౌసింగ్ బోర్డులో చేశారంట. గ్రీన్ పార్క్ ఏరియా ప్లస్ డ్రైనేజ్ అన్ని పెట్టాలి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఎంఐజీలో ఎంత వచ్చే వాటర్ వాటర్ లెవెల్ మీరందరూ ఈ రెండింటి మంది తీస్తే అక్కడ డ్రైన్ సార్ మళ్ళీ ఇది కనెక్ట్ చేయాలి. కచ్చా డ్రైన్ కనెక్ట్ చేయాలి సార్. కనెక్ట్ చేస్తే వాటర్ అక్కడ వరకు కావాలని బ్రేక్ చేసుకున్నారు. పోవాలి కదా నీళ్ళు డ్రైన్ లేదు కదా నేను అర్థం లేదు. కట్టాలన్నా చేయాలన్నా వెనక ఉన్నాడు. అందుకే మన కట్టడం అంటే అది వేస్ట్ కాదు. అవునా సార్, కంప్లైంట్ లేదు, వేరే వాళ్ళకి ఏమి అబ్జెక్షన్ లేదు. రోడ్డుగానే ఉండాలి, రోడ్డుగానే ఉండాలి.
అన్ని తీసిన తర్వాత సైలెంట్ అయ్యారు, కాంప్రమైజ్ అయ్యారు, సరెండర్ అయ్యారు. మళ్ళీ కంపెనీ వాళ్ళు గల్లీ వాళ్ళు వస్తున్నారు. రిటర్న్ అప్లికేషన్ ఎందుకంటే వాళ్ళు కోర్టుకు వెళ్తే మన దగ్గర ఇసుగా ఓపెన్ పెట్టాను. గ్రానైట్ అది ట్రైన్ తీసుకొచ్చి పైకి స్లాబ్ అయితే అది లైట్లు జేసీబీ కావాలి. జేసీబీ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మీరు గ్రాస్ చేసేసారు సార్, అవన్నీ సార్ వెళ్తూ నుంచి చేసి అది అటు వదిలేస్తాం సార్ కాలనీ వల్ల వెరీ గుడ్ కాన్సెప్ట్ వైట్ బ్లాక్ ఒకటి వైట్ బ్లూ వైట్ అదర్వైజ్ ఏమైతుంది చిన్న పట్టేసి పొట్టి పోతే దాన్ని లాస్ట్ ఎండ్ దాని మీద నుంచి 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మాలో క్లోజ్ అయిపోతుంది. లేకపోతే కరెక్ట్ టైం మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోతుంది. అది బాగలేదు కూడా కనపడాలి. ప్లాస్టింగ్ కాకుండా అట్లీస్ట్ ఒక 1 ఇంచ్ మనం యూజ్ చేసి స్ట్రెంత్ పెరుగుతుంది. అంటే ఇది కరుపుతో మనం పెడుతున్నాం. చేసిస్తారా కాంట్రాక్ట్ మీరేనా వాళ్ళ నచ్చి కలిసి ఇది మీ కాంట్రాక్టరా లేదా మీ కాంట్రాక్ట్ రెండు కలిసి మీది ఒకటి. ఈ స్టోన్స్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఎందుకంటే ఇప్పుడే కలర్స్ చెప్పండి. ఇది ఇట్లా వస్తుంది జిమ్ కదా 6 వస్తుంది సార్. ఎట్లా వస్తుంది చేసి చూపిస్తారు. ఇది చాలా చాలా పెద్ద హైట్
సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఒక్క దాంట్లో లేకపోతే ఎక్స్ప్లెనేషన్ బయట పెట్టుకోవచ్చు. ఇక్కడ లోపల వస్తాం కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంత హైట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ హైట్కే రావాలి. సో మనకు లైక్ మీ హైట్ పెంచితే మొత్తం లేఅవుట్ మైగ్రేట్ అయిపోతుంది. లైక్ మ్యాక్సిమం ఉంటుంది. మీరు చూసుకోండి, వెన్ సమ్ నార్మల్ పర్సన్ 5 feet 5.5 షుడ్ బి ఇన్ ద ఐ లెవెల్. ఇట్లా వెళ్ళకూడదు. దెన్ యూ షుడ్ నాట్ ఫైండ్ ఇట్ లైక్ దిస్ లైట్ ఉంది ఐ లెవెల్. చూసాను అక్కడ యాక్సిడెంట్ పైన అనేది రాదు. మీనింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు చూసి చదువుకుని ఇక్కడ చేంజ్ చదువుకుని సెకండ్ సర్కిల్ వేస్తారా పెబుల్ స్టోన్స్? ఈ సర్కిల్ పెబుల్ స్టోన్స్ వస్తాయి అంతే కదా. ఒకటి పెబుల్ స్టోన్స్ ఇక్కడ దాని తర్వాత కలర్ చూద్దాం. కాబుల్ స్టోన్స్ దొరికిందా బెంగళూరు అది ఎక్కడ వేస్తున్నాం? కాబుల్ అక్కడే అక్కడ మన కాబుల్ ఇది వస్తుంది చాలా మధ్యలో ఉండదు పైప్ లైన్. అవసరం ఉంటే పెట్టుకోవాలి. నాన్ మెయింటెనెన్స్కి మాత్రం ఆల్వేస్ అదే కొంతమంది వదిలేసి అప్పుడే జస్ట్ టిఫిన్ అయిపోతుందా? ఫస్ట్ ఏంటి క్వాలిటీ బాగుందా? కింద మెషినరీ లేదు సార్, అది కొంచెం తప్పు వచ్చింది సార్. ఆ గేట్ కాదు పెట్టాలి సార్. గేట్ పెట్టాలి పెట్టాలి చేసి సాగుతుంది. క్వాలిటీ అంటే ఏడు పెట్టాలి సార్. ఏడు పెడితే అటు పోదు సార్. సపోజ్ ఇదే అవ్వదు, మీకు కాఫీ ట్రక్ వస్తుంది. కాఫీ ట్రక్ అంటే వస్తుంది. ఈరోజు ఉదయం నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు మరియు కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మా మున్సిపల్ సిబ్బంది, ఎంహెచ్ఏ గారు, అడిషనల్ కమిషనర్ గారు, వీళ్ళందరితో, శానిటరీ ఇన్స్పెక్టర్లందరితో కలిసి ఈ ఏరియాలో పర్యటించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 6th డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీ అప్పట్లో లేఅవుట్ ప్రకారం చేయకపోవడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేకుండా ఉండింది. అయితే ఇప్పుడు అక్కడ ఆ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సో అందులో భాగంగానే ముఖ్యంగా ముందు మెయిన్ రోడ్ సంబంధించి మెయిన్ డ్రైన్స్ సంబంధించి ఆ ప్రపోజల్స్ ఇస్తే మా ఇంజనీరింగ్ సిబ్బంది వీళ్ళందరూ వచ్చి ఎస్టిమేట్ వేసి అవి కట్టించడానికి మేము ఆదేశాలు ఇస్తాము. ఆ తర్వాత మనకు ఆ యూజీడీ సిస్టమ్ ఉంది కాబట్టి ఆ తర్వాత మనకు ఇంటర్నల్ డ్రైన్ కనెక్షన్ ఇస్తుంది కాబట్టి ఆ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు అబ్జర్వ్ చేసిందంటే అతి ముఖ్యంగా మెయిన్ డ్రైన్స్ అనేది అత్యంత ఆవశ్యకంగా ఉంది. స్థానిక కార్పొరేటర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి సహకారంతో ఒకటి రిక్వెషన్ తీసుకొని తప్పకుండా అంచనా వేసి ఆ డ్రైన్ సిస్టమ్ కట్టించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో హౌసింగ్ బోర్డు కాలనీలో అమరవీరుల స్మృతి వనం అనేది
ఒకటి ఇక్కడ ప్రపోజ్ చేశారు, ఇక్కడ అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఇది మంచి భారీ ప్రాజెక్ట్. ఇది మొత్తం తెలంగాణ సాధన కోసం ఆశలు బాసినటువంటి వాళ్ళందరి స్మృతి చిహ్నంగా ఇక్కడ ఒకటి స్మృతివనం ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆదేశించి ఉన్నారు. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇక్కడ ఇది పనులు వేగవంతం జరుగుతున్నాయి. రేపు జూన్ 2న ఇక్కడ ఉదయం ఇక్కడ స్మృతి అంజలి ఘటించి నెక్స్ట్ తదుపరి కార్యక్రమంలో ప్రారంభమవుతాయి. ఇప్పుడే కలెక్టర్ గారు ఇచ్చేసి ఉన్నారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన్నారు. మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది, మన మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కలిసి త్వరితగతిన 30-31 తారీఖుల్లో మొత్తం అన్ని పనులు ఇంక్లూడింగ్ మా ల్యాండ్ పార్కింగ్ అంతా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించున్నారు. వాళ్ళందరికీ తొందరగా ఇది కాన్సన్ట్రేట్ చేసి తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.